హలో అండి, నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ని. నేను మీకు ఈ వీడియోలో ప్రొఫైల్ పాస్వర్డ్ అనే దాని గురించి మీకు వివరిస్తాను. ఏంటంటే ఇది మీరు ఆన్లైన్లో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ లేదా యోనో యాప్ ద్వారా కానీ మీరు ఎవరికైనా మనీ పంపించాలన్నా లేదా కొత్తగా చెక్ బుక్ తీసుకోవాలన్నా ఏటీఎం కార్డ్ రిక్వెస్ట్ పెట్టాలన్నా ఇట్లాంటి వాటికి ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది లేకపోతే మీరేం చేయలేరనమాట. జనరల్గా మీకు అందరికీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. సో ఇవి రెండింటితో మీరు మామూలు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవన్నీ చూసుకుంటారు. కానీ ఇప్పుడు అర్జెంటుగా మీరు ఎవరికైనా అమౌంట్ పంపాలి అంటూ గనక వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ని మీరు మీ యొక్క ఆన్లైన్లో కానీ ఇంటర్నెట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో యాడ్ చేసుకుని ఉండాలి. అది యాడ్ చేసుకునే దానికి ముందే అది మీ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది లేకపోతే మీరు ఎవరికి మనీ ఇంట్లో కూర్చొని మనీ ఎవరికి పంపించలేరనమాట. సో ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ గురించి ఇవాళ నేను మీకు ఈ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. మనము ఎవరికైనా మనీ పంపాలంటే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ముందు కనుక్కొని, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే వాళ్ళ అకౌంట్, వాళ్ళ పేరు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ మనం ముందుగా నోట్ చేసుకొని అవి మనం యాడ్ చేసుకోవాలి. అంటే మన అకౌంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనము వాళ్ళకి అమౌంట్ పంపగలం. అలాగే మనం ఫోన్ నంబర్ మారింది, ఆ ఫోన్ నంబర్ రీడ్ చేసుకోవాలన్నా, అడ్రస్ జస్ట్ చేంజ్ అయింది, అది చేసుకోవాలన్నా కూడా ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో అది కంపల్సరీగా ఉండాలి. సరే, ఇప్పుడు యోనోలో ఎలా అనేది మనం చూద్దాం. చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మనకి ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. యోనో ఎస్బీఐని మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో కానీ ఎంపిన్ ద్వారా కానీ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు యోనో ఎస్బీఐ యాప్ని ఓపెన్ చేయగానే యూజర్ ఐడి పాస్వర్డ్తో ఎంపిన్ ద్వారా ఓపెన్ చేయండి. ఫస్ట్ మీకు ఒక హోమ్ పేజ్ వస్తుంది. అందులో లెఫ్ట్ సైడ్ పైన టాప్ 3 లైన్స్ కనపడతాయి. దాన్ని టచ్ చేయండి. అప్పుడు మీ నేమ్తో మీ యొక్క డీటెయిల్స్ మీ నేమ్తో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో లాస్ట్ చివరన సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీకు సెట్టింగ్స్ అని కనపడుతుంది. ఒక చక్రం బొమ్మ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే రీసెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని వస్తుంది. అక్కడ మీరు ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ని ఫిట్ చేయాలి. అది ఫిట్ చేయాలంటే మీరు ముందుగానే ఒక 10 డిజిట్స్ ప్రొఫైల్ పాస్వర్డ్ని తయారు చేసి పెట్టుకో ఉండాలి. ఎలా అంటే 10 డిజిట్స్ ఉండాలి. ఒకటి కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. రిమైనింగ్ మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ABCD @ 1 2 3 4 అనుకున్నాం అనుకోండి. ఇందులో ఏ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టండి, మిగతాయి మామూలే. ఆ విధంగా మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకొని అక్కడ ఫీడ్ చేయాలన్నమాట. ఆ స్పెషల్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ. ఈ విధంగా ఫీడ్ చేసి మీరు దాన్ని సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ చేసి ఫీడ్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ అని కొట్టగానే ఒక హింట్ క్వశ్చన్స్ ఒక లిస్ట్ కనపడుతుంది. అంటే మీ ఫాదర్ పేరేంటి, మీ హాబీస్ ఏంటి, మీ ఫ్రెండ్ ఎవరు, అట్లాంటివి ఒక 10 కనపడతాయి. అవి ఎందుకు అనేదంటే అది వాటిలో ఏదో ఒకటి క్లిక్ చేసి మీరు కింద సబ్మిట్ చేయండి. ఎందుకంటే అక్కడ మీకు ఫ్యూచర్లో మీ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఆ హింట్ క్వశ్చన్స్ ద్వారా మళ్ళీ మీరు ఏం పెట్టారనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఆ ప్రొఫైల్ పాస్వర్డ్తో మీరు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఇందుకనమాట ఈ యొక్క హింట్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సింది. ఈ విధంగా మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు యోనో యాప్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఆన్లైన్ లేదు, చేసుకోలేరు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా మీ పేరెంట్ బ్రాంచ్ అంటే మీ అకౌంట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు పాస్బుక్, మీ ఫోన్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. వాళ్ళు అక్కడ మీకు క్రియేట్ చేసిస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ వాళ్ళని అడగండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అన్నీ చెప్తారనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.